హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాధవదారి ఏరియాలో ఉన్నాను. మాధవదారిలో ఎందుకున్నానంటే ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఆ రెస్టారెంట్ నేమ్ ఏంటంటే జీవీ రెస్టారెంట్. జీవీ రెస్టారెంట్ అంటే గురువాయూర్ టిఫిన్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే టిఫిన్స్, నాన్ వెజ్ అండ్ బిర్యానీస్, పిజ్జా, పాస్తా, తర్వాత చాట్ అండ్ స్నాక్స్, చైనీస్, తండూరి బిర్యానీ, నార్త్ ఇండియన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఐటెం ఉంది. ఆ స్పెషల్ ఐటెం ఏంటంటే ముల్బగల్ దోశ. అసలు ఈ ముల్బగల్ దోశ అంటే ఏంటి అంటే ఇది కర్ణాటక స్టైల్ అనమాట. 1930s ప్రసాద్ హోటల్లోని ఫస్ట్ ఈ ముల్బగల్ దోశ అనేది సర్వ్ చేసేవారు. చాలా పాపులర్ డిష్ అనమాట. సో అలాంటి డిష్ ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం. దాంతోపాటు పనీర్ ఫ్రైడ్ రైస్ కూడా నేను ట్రై చేయబోతున్నాను. బట్ ముల్బగల్ దోశ అనేది నేను చాలా కొత్తగా వింటాను కాబట్టి, అంటే ఇంతవరకు నేను స్పాంజ్ దోశ, పనీర్ దోశ, చీజ్ దోశ విన్నాను, కానీ ఈ ముల్బగల్ దోశ ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఒకసారి మనం ట్రై చేద్దాం. సో లెట్స్ గో. ఇదే కర్ణాటక స్టైల్ ముల్బగల్ దోశ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని తింటున్నాను. తిని ఎలా ఉందో చెప్తాను. మీకు చెప్పాను కదా, ఇది ఆల్రెడీ ఇది కర్ణాటక స్టైల్ అనమాట. ఓకే, సో మా పైన అంతా ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది. మరి లోపల ఏముందో నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా? సో ఇది తిని మీకు ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది ముల్బగల్ దోశ అనమాట. సో ఇది ముల్బగల్ దోశ. ఇప్పుడు నేను తింటున్నాను. చాలా చాలా బాగుంది. ఇది కర్ణాటక స్టైలు. టేస్ట్ అయితే మాత్రం అమోఘం. ఇందులో అయితే ముల్బగల్ దోశ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో పన్నీరు ఇవన్నీ చాలా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. చూసారా, మొత్తం పన్నీర్ అంతా ఉంది లోపల. తర్వాత ఇంకా కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది. నాకైతే టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఇది జస్ట్ 40 రూపీసే. మళ్ళీ దీని ప్రైస్ ఏంటంటే 40 రూపీస్ ముల్బగల్ దోశ ప్రైస్. ఇది కర్ణాటకలో చాలా ఎక్కువ తింటారంట. సో ఇక్కడ ఏంటంటే జీబీ టిఫిన్స్లో ఏంటంటే స్పెషాలిటీ ఇది ముల్బగల్ దోశ అనమాట. అత్తిరిపోయింది ఫ్రెండ్, చాలా బాగుంది. మీరు మామూలుగా వచ్చి జీబీ టిఫిన్స్ రండి, ముల్బగల్ దోశ ఆర్డర్ పెట్టి తినండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద టేస్ట్. నాకైతే పిచ్చగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.